చూపిస్తూ ఉంటాం. కానీ ఆత్మఫలాలు ఎంత ప్రాముఖ్యమైందో ఒక క్రైస్తవుడికి విశ్వాస ఫలాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. జాగ్రత్త కలిగి వాక్యములకు ముందుకు వెళ్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతని మీ ముట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందును దయను అమర్చుకునుడి. ఎన్నొచ్చినాయి? 8 ఉంటాయి ఇందులో. ఒకసారి సరిగా లెక్క పెట్టడమా? చూద్దాం, చూడండి. ఒకటి ఏంటంటే విశ్వాసము, అంటే విశ్వాసమునందు సద్గుణం. అక్కడికి ఎన్ని వచ్చినాయి? 2. తర్వాత సద్గుణమునందును జ్ఞానము, తర్వాత జ్ఞానమునందు ఆశానిగ్రహమునందును సహనమునందును భక్తినందును సహోదర ప్రేమయందును. అది వచ్చినాయి కదండి. ఇప్పుడు ఈ 8 కూడా ఎవరి దాంట్లో ఉండాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుడిలో ఉండాలి. యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను, లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా ఒక పవిత్రుడిగా ఉంటానని ఏ క్రైస్తవులు అనుకుంటారో వారి జీవితంలో ఉండవలసినవి ఏంటంటే ఈ గుణాలు మనలో ఉండాలంట. ఈ గుణాలు ఏ గుణాలు అవి? మీ విశ్వాసమునందు సద్గుణం. ఫస్ట్ క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడవుట అసాధ్యం. ఎందులో ఉంటుందన్నమాట? అది హెబ్రీ పత్రికలో. ఆ మాట తెలుసు కదండి. హెబ్రీ పత్రిక ఒకసారి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి, అసలు భక్తి జీవితంలో విశ్వాసాన్నే కలిగి లేకుండా మనం పాటలు పాడినా లేకుంటే ప్రార్థనలు చేసినా కానీ, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినా లేకుంటే దేవునికి ఏదైనా ఇచ్చినా కానీ ఇదంతా కూడా ఏమైపోతుంది తెలుసా? వ్యర్థమే. ఒక భక్తి జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలంట. విశ్వాసము లేకుండా దేవునికి దగ్గర అవ్వాలన్నా, ఇష్టడుగా మనం మారాలన్నా అది జరగని పని అంటున్నాడు ఆయన. బాగా వినాలి, చూడండి. అందుకే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యం, అది జరగని పని అంటాడు. అందుకే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన చెప్తున్నాడు గుణాలు. విశ్వాసమందును సద్గుణం అంటే మంచి గుణం. మన గుణములో ఉండవలసింది ఏంటంటే మంచి ఆలోచనలో ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి నింపబడాలంట. ఎవరి హృదయం అండి? క్రైస్తవులుగా కలిగి ఉంటున్న విశ్వాసులుగా మేము ఉన్నాం అని ఎవరైతే మనం అనుకుంటామో యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్న వారిలో ఉండవలసిన గుణమే సద్గుణం. సద్గుణం అంటే వారు గుణం ఎలాంటిదంటే మంచి గుణం, మంచి ప్రవర్తన. చూడండి, ఈరోజు ఎంతమందిలో ఆ మంచి గుణాలు కలిగిన వారు ఉన్నారు? ఎవరి కొరకు మనకు అనవసరం ప్రియమైన వారులారా, మందిరములోనికి వస్తున్న మనము యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్న మనందరికీ ఎలాంటి గుణమనాలు తెలుసా? మంచి గుణం, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. వీళ్ళు ఎవరండి? క్రైస్తవులు. మందిరానికి వెళ్తారో ప్రభు కొరకు బ్రతుకుతున్నారండి, చక్కగా పాడుతున్నారండి. ఈ పేరు మనం పొందుకుంటున్నామంటే, ఈ ముద్ర మనకి వేస్తున్నారంటే అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి మనం. ఏ గుణం అది? సద్గుణం, మంచి గుణం, మంచి ఆలోచనలు ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడిలో ఉండవలసిన హృదయంలో చెడు ఆలోచనలు ఈ హృదయంలో ఉండకూడదు. ఒక పాపమనే అపవిత్రత అంటండి హృదయములోనికి రాకూడదు. అది మంచి గుణము కలిగి బ్రతకాలంటున్నాడు ఆయన. మంచి గుణం చూడండి. విశ్వాసమందును సద్గుణం, తర్వాత సద్గుణమనందును జ్ఞానము. జ్ఞానం అంటే
ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారికి ఏమొప్పుతుందంటే జ్ఞానం ఒప్పుతుంది. మరి ఒక క్రైస్తవులో ఉండవలసిన ఎన్ని క్వాలిటీలు చెప్తాడు చూడండి ఆయన. విశ్వాసం ఉండాలంట, మరొకటి ఏం కనబడింది ఇప్పుడు? సద్గుణం. సద్గుణమందును జ్ఞానం. ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుందంటే పైనుండి వస్తుంది. మనుషుల్లో ఎక్కడైనా కనబడుతుందంటే ఏ మనుషుల్లో కూడా అది కనబడదు. డబ్బుండినా కానీ, రాజకీయం ఉండినా కానీ, లేకుంటే ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఈ జ్ఞానం మనకి రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పండి? ఎక్కడి నుండమ్మా? పైనుండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి మాత్రమే మనకి లభిస్తుంది. అంటే భూలోకంలో ఉంటున్న మనుషుల్లో నుండి అది మనకు లభించదా? లభించదు. మనకు తెలుసు కదండి, దావీదు కుమారుడు సొలొమోను రాజు గారు. ఈ సొలొమోను రాజు గారే ఎంత రాజు కుమారుడు అతడు కదండి. ఎంత హోదా ఉంది ఆయనకి, ఎంతోమంది సైనికులు ఉన్నారు ఆయనకి, ఎంతోమంది బంట్రోతులు ఉన్నారు అతనికి. అయినా కానీ దేవుని దగ్గర మోకాళ్ళు వంగి దేవునితో ఏం కావాలని కోరుకున్నాడు తెలుసు అతడు? అది దేవా, ఇదిగో శత్రువుల మీద నేను విజయాన్ని మేము సంపాదించుకోవాలి అని అది కోరుకోలేదంట. లేకుంటే ఇదిగో నేను చేసే పరిపాలన విషయంలో నేను ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని ఇలాంటిది కూడా అతడు అడగలేదంట. దేని అడిగాడు అతడు? అది మనుషులు యుద్ధంలోనైనాను, లేకుంటే శత్రువుల యుద్ధంలో నాకు విజయం కావాలని అది కోరుకోలేదు. ఏం కోరుకున్నాడంటే అతడు, ఇదిగో ప్రభువా, ఈ ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలి, ఏ మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా సమాధానాలు చెప్పాలి, అలాంటి జ్ఞానం మనకు కావాలని దేవుని సన్నిధిలో మోకరించి అడిగింది ఏంటో తెలుసా? దేవా, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎలా చెయ్యాలో నాకు జ్ఞానం మనకు కావాలని దేవుని సన్నిధిలో సొలొమోను రాజు గారు కోరుకున్నాడంట. అంటే ఎప్పుడైతే అలాంటిది కోరుకున్నాడో ఎవండి దేవుడు వెంటనే ఆయనకి అనుగ్రహించారు ప్రియమైన వారులారా. అందుకే తూర్పు దేశస్తుల్లో వారిలో కానీ, లేకుంటే ఏమంటే సొలొమోను గారి కంటే ముందున్న వారు కానీ, వెనక వచ్చిన వారి కంటే అతనికంటే జ్ఞానవంతుడు లేడని మనకి ప్రసంగి గ్రంథములో చక్కని మాటలు కనపడతాయి. దాంట్లో చూడండి, అంటే అంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడంటే ఎవరి ద్వారా సంపాదించుకున్నాడు? ఆయన దేవుని చేతే, దేవుని సన్నిధిలో మోకరించడం బట్టి, దేవుణ్ణి అడగడాన్ని బట్టి సంపాదించుకున్నాడు. మరి ఈరోజు మనం కూడా సంపాదించుకోవచ్చు. అతను కూడా మనకలాంటి మనిషే ప్రియమైన వారులారా. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడు ఆ రాజు. ఆ రాజే సొలొమోను రాజు కదండి. ఈరోజు ఒక క్రైస్తవులో ఉండవలసింది ఏంటి తెలుసా? జ్ఞానం. ఈ జ్ఞానం అంటే మనుషుల్లో ఎక్కడ లేదు. మరి ఎవరి దగ్గర ఉంది? ఇది దేవుని దగ్గరే. దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇలా ఎవరైతే భయభక్తులు కలిగి యేసు ప్రభు కొరకు మనం బ్రతుకుతామో, అయ్యా ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలివి జ్ఞానం నాకు లభించాలంటే అది నీ ద్వారా తప్ప అని ఆయన సన్నిధిలో ఉండి మనం ఏం చేయాలి? అడగాల. అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి ఏమిస్తారు? ధారాళముగా ఆయన మనకి ఇస్తారు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరొకటి చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఏమా? లోకములో శరీరాశలు కానీ, ధనాశ కానీ, నేత్రాశ కానీ ఏదైనా సరే ఇది మనకి ఈ చూడగానే ఆశించేది. ఏదో కోరిక అది సంపాదించుకోవాలని, దాని చేత ఆనందించాలనిపిస్తూ ఉంటుంది. దీన్నే ఆశా నిగ్రహం. దీన్ని ఏం చేసుకోవాలంటే నిగ్రహించుకోవాలంటే ఒక క్రైస్తవుడు ఒక శరీర సంబంధమైన పాపం ఎదురవుతుంది అనుకో, ఆ పాపాన్ని ఆ పాపంలోనికి పడిపోకుండా ఏం చేసుకోవాలి? ఆశా నిగ్రహం అంటే నిగ్రహించుకునే దాన్నే ఆశా నిగ్రహం అంటారు. ఈ ఆశా నిగ్రహం కూడా ఎవరిలో ఉండాలంటే ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్తున్నారు చూసారా, వాళ్ళలో అది కనిపించాలి ప్రియమైన వాళ్ళ, కనిపించాలి. ఇది దేంట్లో ఒకదానితో పాటు ఒకటి అమర్చబడాలంట. ఒక క్రైస్తవుడిలో అమర్చబడాలి. ఇది ఎవరి హృదయంలో అయితే ఈ క్వాలిటీ, ఈ లక్షణాలు, ఈ గుణాలు అమర్చబడతాయో వారు దేవుడికి మరి ఎక్కువగా దగ్గరైపోతారు. అలా మరి ఎక్కువగా ఆశా నిగ్రహమందును సహనము అంటున్నాడు చూడండి. అంటే ఒక్కటే కాదు,
విశ్వాసము కానించి మొదలైంది. ఎక్కడ దాకా మొదలైంది తెలుసా? సహోదరి ప్రేమ యందును దయను చెప్పాడు అక్కడ దాకా. అంటే ఇవన్నీ ఎవరిలో ఉండాలని చెప్తారంటే ఎవరెవరిలో కాదు, మనలో ఉండాలంటున్నాడు ఆయన. నాలో ఉండాలి, ఇదిగో మీలో కనిపించాలి అవి. ఇలాగ ఎవరిలో అయితే కనపరుస్తాయో, ఎవరి హృదయంలో అయితే ఈ పని చేస్తాయో వారే దేవునికి మరీ ఎక్కువగా వారు ఏమవుతారో తెలుసా? దగ్గర అవుతారో. లోకములో ఉన్న పాపాన్ని కూడా అంటించుకోకుండా ప్రభు గారికి ఎలా బ్రతుకుతారు చెప్పండి? వాళ్ళు పవిత్రులుగా, దేవునికి ఇష్టలుగా వారు మారాలంటే ఏమండి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ప్రియమైన వారలారా, జ్ఞానమనియందు ఆశానిగ్రహం అంటున్నాడు చూడండి. ఆశానిగ్రహమందును సహనము. సహనం ఎప్పుడు వస్తుంది మనకి చెప్పండి? ఒక క్రైస్తవుడు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఏమవుతూ ఉంటాం చెప్పండి? తొలగిపోతూ ఉంటాం. మనిషికి ఏదో ఒక ఈక్నెస్ ఉంటుంది, ఏదో ఒకటి కదండి, అవునా కదా? అవును. అందుకే చెప్తున్నాడు, ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంటే ఈ గుణగణాలు మన జీవితంలో ఉండాలని అపోస్తలుడైన పేతురు గారు తన 2వ పత్రికలో రాసి మనకి చూపిస్తున్నాడు. ఆయన పేతురు గారే ఒక అనుభవం ప్రకారంగా రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనకు అందించే మాటలు ఏంటంటే, ఇదిగో ఈ గుణగణాలను మనం ఏం చేయాలి? మీ హృదయములో అమర్చుకోండి. అది ఎలాగంటే ఒకదానితో పాటు ఒకటి ఏం చేయబడాలి? విశ్వాసం ఉంది కదా సరిపోద్ది కదా అని కాదు. అది విశ్వాసముతో పాటు ఏముండాలి చెప్పాడు ఆయన? సద్గుణం. అంటే నీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసముతో పాటు సద్గుణం అంటే మంచి గుణం ఉండాలి. నీలోంచి బయటకు వస్తున్న ఆలోచనలు ఎలాగ ఉండాలంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఎవరిలో చెప్పండి? ఈరోజు నోరు తెరవగానే ఎలాంటి మాటలు మాట్లాడుకునేవారు కనబడుతున్నారు? 2-3 కూర్చుంటే వాక్యాన్ని మనం మాట్లాడుకునేవారు ఉన్నారు ఈరోజు? ఉన్నారా? ఇదిగో మీరు దేవుని కొరకు ఏమైనా దగ్గర అవుతున్నారా? మన దేవునికి దగ్గర అవ్వాలి అని బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఏమైనా మాట్లాడుకునేవారు ఎంతమంది? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఈరోజు చాలా మంది చూడండి లోకంలో ఉన్న వాటి విషయాల్లో పరిగెట్టేవారే తప్ప బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకుని ఇతరులకి పంచాలన్న మంచి గుణాన్ని కలిగిన వారు ఎంతమంది? ఏమండి అది ఎవరి కోసమో మనకు అనవసరం. మనం మందిరానికి వస్తున్నాం, మన దేవుని సన్నిధిలో పాడుతున్నాం, ప్రభువు కోరిక బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇది మనలో కనిపించాలి. ఇదిగో ఎవరెవరి కోసమో మనం మాట్లాడుకోకూడదు, మన కొరకు మనం మాట్లాడుకోవాలి, మన కొరకు మనం చూసుకోవాలి. ఈ గుణగణాలు నా జీవితంలో కనపడకపోతే నాలో ఒక విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటు ఏముండాలంట? అందుకే ఒకసారి విశ్వాసముల గురించి ఒకసారి సందర్భం మళ్ళీ వద్దాం ఇక్కడికి. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అబ్రహామును గురించి మాట్లాడదాం. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఏంటంటే ఆ పిలుపునకు లోబడి చూడండి. ఇప్పుడు అబ్రహాము గారు చూడండి, అసలు దేవుడు ఎవరో ఆయన ఉన్నాడో లేడో కూడా అసలు ఆధారాలు లేని కాలములో అబ్రహాము గారు బ్రతుకుతున్నారు. ఈరోజు మన చేతిలోనికి ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది, బైబిల్ ఉంది మనకి, ప్రతి విషయాలు తెలుసు. అంతేకాదు చాలా మంది మంచి మంచి సేవకులు, ఒక శ్రేష్టమైన వాక్యాన్ని అందించే సేవకులు కూడా ఉన్నారు మనకి చెప్పడానికి జ్ఞానాన్ని. ఆ రోజు ధర్మశాస్త్రము లేదు, బోధించేవారు లేదు, ఎవరు లేకపోయినా కానీ అబ్రహాము గారిని పిలవగానే ఆ పిలుపుకి అబ్రహాము గారు లోబడ్డారంతే. అంతేకాదు ఇదిగో నీవు నీ బంధువులు విడిచిపెట్టవు, నిన్ను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పగానే అబ్రహాం గారు దేవుడు చెప్పగానే పిలుపుకి ఏమవ్వాడు చెప్పండి? లోబడే విషయంలో ఒక మాట ఉంది, విశ్వాసమును బట్టి అంట. అంటే ఒక నమ్మకం అబ్రహాము గారికి. ఏమంటే ఎక్కడికైనా వెళ్ళాలి రావాలని మన నమ్మకం ఉంటుందా? ఎన్నో ఆధారాలు మనకి చెప్పాలి, చెప్తేనే కానీ నమ్మం. కానీ ఆ రోజు ఏమండి ధర్మశాస్త్రము లేదు, ఆధారాలే లేవు అసలు. నేను ఎక్కడికి వెళ్తాను అసలు? నా ఇంటిలోనేమో నా తండ్రి ఉన్నాడు, మాకంటూ తినడానికి ఆహార వస్తువులన్నీ ఉన్నాయి, ఇవన్నీ విడిచిపెట్టి ఒంటరిగా నేను ఎక్కడికి వెళ్తాను అని అనుకోవాలి అబ్రహాము గారు. అలా అనుకున్నాడు అసలు?
అనుకోలేదు. అలాంటి విషయంలో కూడా అబ్రహాము గారు దేవుని పట్ల ఒక విశ్వాసము కలిగి బయలుదేరి వెళ్ళాడంటే ఎవండి, అబ్రహాము గారికి ఉంటున్న భక్తి, అబ్రహాము గారిలో ఉంటున్న విశ్వాసం ఎంత శ్రేష్టమైందో సరి చూడండి. అందుకే మనం కూడా ఏం చేయబడాలంటే ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి ఏదైనా ఒక బలమైన కార్యాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలి. అందుకే ఎవరికైనా వ్యాధి కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఏదైనా ఉందనుకోండి, ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు ఆయన? ఏమ్మా, విశ్వాసముతో చేసే ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంటండి? స్వస్థపరచును. ఏ హృదయముతో? విశ్వాసముతో. అంటే ఈ రోగి స్వస్థపరచబడలేకపోతున్నాడంటే, ఆ కార్యం సఫలమవ్వట్లేదంటే, నెరవేర్చట్లేదంటే కారణం ఏంటి? అది విశ్వాసము లేకపోవడాన్ని బట్టి. అందుకే ముందు చదువుకున్నాం కదా మనం, విశ్వాసము లేకుండా అంటే విశ్వాసమే మనలో లేకపోతే, అసలు నమ్మకమే లేకపోతే, అబ్రహాము గారికి నమ్మకం ఉంది కాబట్టి, విశ్వసించాడు కాబట్టి చెప్పగానే బయలుదేరిల్లాడు. చూడండి, అలాగని తన భార్య ఉంది, తన భార్య కూడా ఏమండి ఎక్కడికి వెళ్దాం మనం? అక్కడ ఏముంటాయి? వండుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఆహారం ఉందా? ఎక్కడికి వెళ్దాం? ఏ ప్రదేశానికి వెళ్ళాలి? అరణ్యంలోనికి అని ఇలాంటి మాటలు కూడా చెప్పలేదు. అందుకే అబ్రహాం విషయంలో తన భార్య కూడా ఎటువంటి తెలుసా? శ్రేష్టమైన భార్య. అబ్రహాము గారిని నా యజమానుడు అని పిలిచి అతనికి లోబడిందంట. అబ్రహాము గారిని అంతగా ప్రేమించింది ఆమె. అందుకే ఆ వృద్ధాప్య వయస్సులోకి వచ్చినప్పుడు కూడా ఏమంటే శారా కోసం కూడా రాస్తాడు, ఏమంటే ఆమె కూడా విశ్వాసమును బట్టి దేవుడు చేసే వాగ్దానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దేవుడు ఇచ్చాడు, ఇస్సాకుని. అంటే వారు కూడా అన్ని సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? నిరీక్షించారు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి అంటే. ఈరోజు బలమైన అద్భుతాన్ని మనం సంపాదించుకోవాలంటే మనము కూడా కలిగి ఉండవలసింది ఏంటి తెలుసా? విశ్వాసం. అంతేకాదు, మోషే గారిని పెంచే విషయంలో కూడా ఏమండి అక్కడ హమ్రాము హెకేబెతులు కూడా ఎలా పెంచారు తెలుసా? అతన్ని విశ్వాసం బట్టి. అందుకే 23వ వచనం ఇదే 11. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞలకు భయపడక. అంటే ఆ రోజు ఏమని చెప్పండి? రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? ఏమ్మా, మగ పిల్లవాడు పుడితే మీకు కనిపిస్తే పురుటి నిప్పులలోనే వచ్చగా రాగానే వాళ్ళని మీరు కనిపించగానే మీరు ఏం చేయాలి? పుట్టగానే మీరు ఏం చేయాలి చెప్పండి? అంపేండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. కానీ రాజు మాటకేమని లోబడ్డారా? ఆజ్ఞ ఇచ్చాడైన రాజు. మరి రాజు ఇచ్చిన మాటకి లోబడ్డారా? వాళ్ళు లోబడలేదు. విశ్వాసాన్ని బట్టి ఏమండి తన బిడ్డను మోషేని 3 నెలలు పెంచి దాచిపెట్టారంట. చూడండి, నిజంగా చంటి పిల్లలు ఎలా ఏడుస్తారు తెలుసా? పుట్టగానే తెలుసుగా సందర్భాలు రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. ఏం చేయాలి మరి ఆ విషయాలు? ఎంత కాపాడారు చూడండి. ఎక్కడో పిల్లోడు కోత వచ్చేస్తుంది ఏడుస్తున్నాడని ఈ ఎంక్వైరీ అంతా ఏం చేయొచ్చు? 3 నెలలు దాచారంట ఆయన్ని. అప్పుడు దాచలేక ఏం చేశారు తర్వాత? ఆ నైరు నదిలో ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ మోషేని విడిచిపెట్టి దేవునికి అప్పగించారంతే. దేవునికి అంటే వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో చూడండి కదా. వారు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారో. వారు కలిగి ఉన్నదేంటి తెలుసా? విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు. నిజమే, ఈరోజు అది యవనస్తుల్లో కానీ పెద్దవారిలో కానీ వృద్ధాప్య వయసులో ఉన్న వారికి కూడా మనం ఉండవలసింది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలంట. ఏమండి, విశ్వాసాన్ని ఒక్కటే మనం కలిగి. అందుకే మీరు విశ్వాసం కలిగి ఉంటే ఇక్కడ ఉన్న కొండ ఏం చేశాడు ఆయన? నిజమే కాదా? మరి వాక్యం అది. కానీ అంత విశ్వాసం కలిగిన వారు ఏరి కదండి. కొండను పక్కన పెట్టండి, కనీసం మనము మన విషయంలో దేవుడు కొన్ని అద్భుతాన్ని కూడా చేసి అంత విశ్వాసాన్ని మనం కూడా ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. అంతేకాదు, దానియేలు కానీ ఇక్కడ సందర్భాలు కనబడుతుంది కదండి. వారి విశ్వాసాన్ని బట్టి అంటే రాజ్యములు ఏం చేశారు తెలుసా? జయించారు. 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు ఏం చేశారంటే జయించిరి. ఇంటికి వెళ్ళిన తర్వాత
11వ అధ్యాయం అంతా మీరు చదవండి. చాలా శ్రేష్టమైన మాటలు దాంట్లో ఉన్నాయి. ఒక్క విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు రాజ్యాన్నే జయించారంట. అదే కదా, సింహముల నోర్లు పూయించారంట. అగ్నిలో పడవేయగానే అగ్ని కూడా ఏం చేయబడింది తెలుసా? వాళ్ళ ఒంటి మీద శరీరం కానీ బట్టలు కూడా కాలేదు వారికి. అంటే ఎందుకు? దేవుడి మీద వరకు ఉన్న భక్తి, దేవుని ప్రేమించే అంత విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారంటే ఎవండి? షడ్రకు మెషకు వారంటండి దేవుని ఎంతగా స్తుతించారంటే ఒక పాఠంగా కనబడుతుంది. ఆ రోజు ఎలాగైతే ఇదిగో ప్రభు కొరకు రోషం కలిగి బ్రతికారో, ఈరోజు వారిని చూసి మనం అందరం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. మనం కలిగి ఉండాలి. అందుకే అవండి పేతురు గారు రాసిన పత్రిక రండి ఒకసారి. అక్కడ పోస్ట్ చెప్పింది ఏంటో తెలుసా? అది హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును అది చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు కదండి. ఎలా ఉండాలని చెప్తున్నాడా? మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. అంటే ఇది జాగ్రత్తలు అనేవి చాలామంది తీసుకోవాలి. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏదైనా ట్రైపోర్ట్ కానీ ఏదైనా మనకి మాంసం ఆహారాలు అనేవి ఏమి తినకూడదని చెప్తారు కదండి. ఇలా చెప్పినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం? తీసుకోవాలి. తీసుకోకపోతే మన శరీరానికే ప్రమాదం కదండి. కాబట్టి మీరు కూడా ఏం చేయబడాలంటే మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని చెప్పి మీ విషయంలో మరీ జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. కొన్ని విషయాలు చెప్పి మీ విశ్వాసమందును, అంటే విశ్వాసముతో పాటు ఏముండాలంట? సద్గుణముతో పాటు ఏముండాలంట? జ్ఞానముతో పాటు ఆశానిగ్రహముతో పాటు సహనముతో పాటు భక్తి. ఈ భక్తి చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, భక్తి ఎక్కడ కనబడుతుందంటే మందిరాల్లో కనబడచ్చు చాలా మందికి. ఎలాగా? పాటలు పాడే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, సహకరించే విషయంలో కానీ చక్కగా కనబడచ్చు. కానీ ఇది చెప్తుంది ఏంటంటే వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉన్నాం, అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు జనాల ముందు మనకు కనపడే భక్తి కాదు అది. భక్తి అంటే ఎలా కనబడాలంటే అది క్రియరూపంగా కనబడాలి. వ్యక్తిగతంగా ఉంటున్నప్పుడు అసలు మనం ఎలా ఉన్నాం దేవునికి మనకు మాత్రమే తెలుస్తుంది ప్రియమైన వారలారా. అందుకే ఒక భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ భక్తి ఎలా రావాలంటే ఈ గుణగణాలు మనం కలిగి ఉండడం బట్టి మనకే వస్తుంది. అందుకే అక్కడ కనపడడం కదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బట్టి మనకి ఏం లభిస్తుందట? అది ఆయన జ్ఞానం మనకి లభిస్తుంది. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఆయన దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దేవుడు నన్ను చూస్తున్నాడు. అంటే ఆయన నేనేమవ్వాలి? ఇప్పుడు లోబడి ఉండాలి. యోసేపుని గురించి ఎన్ని సందర్భాలు మనం చదువుకున్నాం కదా, విన్నాం, చదువుకున్నాం. ఏమండి, ఒక యవన కాలంలో ఉంటున్న యోసేపులో కనబడుతున్న భక్తి మనకు కనబడుతుంది. చూడండి, తన ఇంటి యజమానురాలుగా కనబడుతున్న పొతీఫర్ భార్య ఏం చేస్తుందంటే మాట మాటికి శోధిస్తుంది, ఆయన్ని రెచ్చగొడతాం కాదని పాపంలో పడిపోలేదు అతడు. భక్తి ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి. పాపములో పడిపోకుండా, పాపపు ముసుగులో జారిపోకుండా తన విశ్వాసాన్ని, తన భక్తిని కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే తెలుసా? ఇదిగో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇదిగో నీ భర్త చూడకపోవచ్చు, కానీ నన్ను ఎవరు చూస్తున్నాడో? దేవుడు. నా యజమానునికి అలాగే నా దేవుడికి ఎంత దుష్కార్యం చేసి నేను ఘోరమైన పాపంలో నేను ఉండన్నాడు. చూడండి ఏమండి, ఎన్నో విషయాలు మనం చదువుకున్నాం యోసేపుని గురించి. ఒకసారి వెళ్దాం చూడండి, అని ఎలా సాక్ష్యం ఇస్తున్నాడో ఆ సందర్భం కనబడుతుంది. ఆది కాండము 39వ అధ్యాయము నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతుకు అప్పగించును గనక ఒకసారి చూడండి,
తన యజమానుడు తనకి ఏం అప్పగించాడంటే అండి, సమస్తం అప్పగించాడు. తన చేతికి అప్పగించాడంటే నా యజమానుడు నేనంటే నా యజమానుడికి ఎంత నమ్మకమో ఆ నమ్మకత్వాన్ని నేను పోగొట్టుకోను. ఒక మనిషి విషయంలోనే ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడంటే అసలు దేవుడి విషయంలో. అందుకే పాపం ఎదురైనా, పాపం ప్రేరేపింపినా కానీ పాపములో పడిపోకుండా ఒక పవిత్రుడిగా కాపాడుకున్నాడు. ఎవరో తెలుసా? యోసేపు. ఆ రోజు అలా కాపాడుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశాన్ని అతడు పరిపాలించాడు. అనేక మందిని హేళడు అతడు. ఇది తెలుసా? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో, భక్తిని కాపాడుకున్నాడో, యవన కాలంలో కూడా శరీర విషయంలోనికి వెళ్ళిపోకుండా యవన కాలంలోనే ఒక పవిత్రతను కాపాడుకున్నాడంటే ఏమండి, ఒక యవన కాలంలో ఉంటున్న యోసేపులో ఉన్న భక్తి ఎంత శ్రేష్టమైందో చూడండి. అలాంటి భక్తి అంటే అండి మనము కలిగి ఉండాలి చెప్తున్నాడు ఆయన. ఎవరైనా? పేతురు గారు. మనము కలిగి ఉండాలంట. ఎలాగని చెప్తున్నాడంటే ఏమంటే సహనమందును భక్తి. భక్తి, ఈ భక్తి జీవితాన్ని మనకు చాలా మంది ఎలా ఉన్నారని తెలుసా? మనుషులు పైకి భక్తి గల వారు వలె ఉన్నారంట. పైకి భక్తి గల వారు వలె. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి. అంటే మనుషులు ఎలా కనబడుతున్నారని చెప్తున్నాడు ఆయన. అది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారై ఉన్నాడు చెప్తున్నాడు ఆయన. అంటే కిందకి 3వ అధ్యాయం చదువుకుంటే మనుషుల యొక్క ఆలోచనలు, మనిషి యొక్క నడవడిక, వారి తలంపులు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో, మనుషుల యొక్క ఆలోచనలు అలాగ ఉన్నాయి. ఈ అంచి దినాల్లో ఎంత ప్రమాదకరంగా వారు బ్రతుకుతున్నారని చెప్తున్నాడు ఆయన. తిమోతి తెలుసుకునము అని చెప్పి మొదలెట్టాడు ఆయన. మనుషులు ఎలాగనగా అని చెప్తాడు. ఎలాగనగా చూడండి ఎలాగున్నాయి. అది అంటే స్వార్థము మొదలుకొని ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడికి అందుకే అది ఈ అన్ని లక్షణాలు ఎలాగొచ్చినాయంటే ఏమండి మనుషుల్లోనికి అవి ప్రారంభమవుని కాబట్టి నీ యవన కాలంలో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పింది ఎవరికి తెలుసా? నేటి తిమోతి గారికి. ఎవరు? పౌలు గారు. అంటే ఆ రోజుల్లో అప్పుడే వచ్చినాయి మనుషు హృదయంలోనికి. అసలు ఇప్పుడు చూడండి ఎలాగున్నాయో. అప్పుడే అలాగున్నాయని రాస్తుంటే మరి ఈరోజు ఎన్ని సంవత్సరాలు గతించిపోయి ఇప్పటికి ఆయన రాసి పత్రిక కదండి. అందుకే ఏమండి ఈ పత్రిక విషయంలో మనం పేతురు గారు రాసిన పత్రికలో వచ్చినప్పటికీ మనం అంటే అవకాశం ఇచ్చాడు ఆయన. ఇలాంటి గుణగణాలు మనం కలిగి లేకపోతే, ఇలాంటి ఆలోచన ప్రకారంగా మనం లేకపోతే కనుక ఏమండి లోకం అనే నటనలోనికి వెళ్ళిపోయి చెడిపోయి ఆఖరికి ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే మీరు ఒకదానితో పాటు ఏం చేయాలంట? సహనమందు భక్తి. భక్తి యందు సహోదరి ప్రేమ. ఏమండి సహోదరి ప్రేమ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము అది ఆసామాస విషయం కాదది. చాలా కష్టమైంది అది. ఎందుకంటే శత్రువుని ఎవరు ప్రేమించగలరా? ప్రేమించలేరు. మనకి కీడు చేసే వారిని, మనకి అపాయము కలగజేసే వారిని, అసలు మనమంటేనే కిట్టలేని వారికి వెళ్ళి మనం క్షమాపణ కలిగి మాట్లాడగలదమా? చాలా కష్టమైన పరిస్థితి అది. అందుకే చెప్పాడు నీ శత్రువులు నువ్వేం చేయమని చెప్పాడు ఆయన. అదే ఇక్కడ కనబడుతుంది, నీ సహోదరి ప్రేమ. అది స్త్రీ పురుషులని కాదు, ఎవరైనా సరే మనం ఎలా ఉండాలంటే ఒకరితో పాటు ఒకరం ఎలా ఉండాలని చెప్తాను తెలుసు ఆయన. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి. ఇదిగో వాక్యం అంటే సత్యం మీకు తెలుసు కదా. ఆ సత్యాన్ని హృదయంలో ఉండాలి. సత్యమును అనుసరించి మనం ఏం చేయబడాలంటే అనేకులకి ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఆ సందర్భం కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో వెదుగుదాము. చూడండి, అంటే భక్తి జీవితంలో నువ్వు ఎదగాలన్నా, ఒక విశ్వాసంలో నువ్వు ఎదగాలన్నా ఏం కలిగి ఉండాలి చెప్పాడు ఆయన? ప్రేమ కలిగి ఉండాలంట. సత్యము చెప్పుచు, సత్యం అంటే వాక్యం.
ఆ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో దేవుడే మన హృదయంలో ఉన్నట్టే. ప్రేమ కలిగి ఉండాలి, సత్యాన్ని అనేకులకి చెప్పాలి, కలిగి ఉండి క్రీస్తు వలె అని చెప్పాడు. క్రీస్తు వలె మనం అన్ని విషయంలో, అది ఒక్క విషయంలో కాదు, ఒక్క విషయంలో వెదిగి వెళ్ళిపోతే సమాధానం అది లేదు. అక్కడ ప్రతి విషయంలో కూడా ఏం చేయబడి వెదగాలని చెప్పాడు ఆయన. అది భక్తి జీవితంలో వెదగాలి, విశ్వాసంలో వెదగాలి, ప్రార్థనలో వెదగాలి, వాక్యంలో వెదగాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడంలో వెదగాలి. అన్ని విషయంలో ఒక తగ్గింపు జీవితం కలిగిన వాడే ఉండాలి. అట్టి వారే క్రైస్తవులు ప్రియమైన వారులారా. అలా ఎందరిలో అయితే ఇలాంటిది కలిగి ఉంటుందో వారికి మంచి ప్రేమ ఉంటుంది. వారి జీవితంలో ఏ కల్మషము కూడా ఉంచుకోరు. ఎవరో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారు. అందుకే రోమాపత్రికలో కూడా ప్రేమను గురించి మాట ఉంటుంది చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక, ఆ ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును. చూడండి, అంటే ప్రేమ ఎవరికి కీడు చేయదు? పొరుగు వారికి. ఏమండి, పొరుగు వారికి కీడు చేసే ఆలోచనలు ఉన్నాయంటే అసలు సహోదరి ప్రేమ మనం కలిగి ఉన్నామా? సహోదరి ప్రేమ మనం కలిగి లేమనద్దాం. మరి సహోదరి ప్రేమ కలిగి ఉన్నవారు ధర్మశాస్త్రానికి న్యాయం చేసేవారుగా ఉండాలి. ధర్మశాస్త్రానికి మనం లోబడి ఉండాలంటే కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ధర్మశాస్త్రం లోబడి వారు ప్రేమ పొరుగు వారికి ఏం చేయదు. యేసులో ఉన్న ప్రేమ పొరుగు వారికి ఎప్పుడు కీడు చేసినట్టు కనబడ్డదా? సిలువలో వేలాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాంటి మిట్ట మధ్యాహ్నం వేళ ఒకసారి ఎండలోకి వెళ్తే ఎలా ఉంటుంది చూడండి. నుంచోగలమా? నుంచేలే. మరి ఆయన వస్త్రాలు కూడా లేవుగా చూడండి. వస్త్రాలు తీసేశారు. అప్పటికే ఆయన శరీరం అంతా తూట్లుగా కొరడాలతో కుట్టారు ఆయన్ని. పెద్ద పెద్ద ముళ్ళ కిరీటాన్ని ఆయన తలలో గుచ్చేశారు. ఆయన తలలోంచి ఒక పక్క నుంచి ఏమో రక్తము, ఈ 2 కన్నులోనికి రక్తం వెళ్ళిపోతుంది. ఒక పక్క ఏమండి, ఈ చేతిలో పెద్ద మేకు, ఆ చేతిలో పెద్ద మేకు, 2 కాళ్ళకి మేకులు. అలాంటి ఎండలో కూడా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ప్రభుల వారు వేలాడుతుంటే చాలామంది ఆయన దూషించేవారు ఒకరు, ఆయన శపించేవారు ఒకరు. ఇదిగో యూదుల రాజు నీకు శుభమని చెప్పి నిన్ను రక్షించుకొని హేనంగా మాట్లాడేవారు ఒకరు. ఎలా మాట్లాడినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన మాట ఏంటంట? తండ్రి వీరేమి చేస్తున్నారో అది. అంటే ఇది కనపడుతుంది ఆయన ప్రేమించే మనసు ఉంది ఆయనకి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న గుణం ఏంటంటే, ఇదిగో ఏ శత్రువులైతే కనబడుతున్నారో అలాంటి వారిని కూడా ప్రేమించాలి. ఆ ప్రేమను బట్టి అయినా నన్ను తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు ఎవరంటే 2 దొంగల్లో 1 దొంగ. అంతవరకు 2 దొంగలు కూడా ఆయన దూషించారు. నిజంగా నువ్వే దేవుడవైతే ఎందుకు వీళ్ళందరూ నిన్ను ఇంత అవమానంగా మాట్లాడుతున్నారే? నిజంగా దిగి రావచ్చు కదా, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఇలా మాట్లాడారు. అందులో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో మనం నేరస్తులం, మనం తప్పు చేశాం, ఈ బాధ, ఈ శ్రమ, ఈ శిక్ష మనకు తగును, మనం అనుభవిస్తున్నాం, మనకు న్యాయమే. కానీ ఆయన ఎవరైనా పవిత్రుడు, పాపము లేని పరిశుద్ధుడు అతడు. అలాంటి దేవుణ్ణి దూషించకూడదని ఒక దొంగను ఏం చేశాడంటే గద్దించాడంటే ఆయన మాటలు చెబుతున్నప్పుడు విన్నాడితడు. ఆయన చూచాడు. ఇంతమంది దూషించినా కానీ ఆయన మౌనముగా ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. అసలు తప్పు చేసినా కానీ మనం తప్పు చేసినా కానీ ఎవరైనా ఒక మాట అంటే మనం కప్పు పెట్టుకుని కూడా నన్నెందుకు అంటున్నాం అంటాం. మన పిల్లలు ఎవరైనా పొరపాటుని ఎవరైనా కొట్టేసి వచ్చారనుకోండి, చిన్నపిల్లల్ని కొట్టేసి వచ్చారనుకోండి, పైగా వారు వచ్చి ఇదిగో మా అమ్మాయిని మా అబ్బాయిని కొట్టారన్నామనుకోండి, వారు వస్తారు గొడవకి. మన తల్లిదండ్రులు ఏమంటారు? మరి మన పిల్లల కోసం ఏం చేసుకోవాలి? సపోర్ట్ చేయాలి. అదేంటది? మీ పిల్లలు కొట్టేశారంటాం కదా, నిజమే కదా, ఒప్పుకుంటామా? ఒప్పుకోం అలాగా. ఎవరిని చూడండి, అంటే మనకున్న స్వభావం చెప్తున్నాను నేను. నిజమేలే అని ఒప్పుకోం. వారు తిట్టినా ఏం చేసినా కానీ మన పిల్లల విషయంలో మనం ఏం చేస్తాం? మరికి ఇంకా ఓతమిచ్చి మనం చెప్తాం
కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అన్ని మాటలు మాట్లాడినా కానీ ఆయన ఏమన్నాడంటే, అది తండ్రి వీరు ఏమి చేస్తున్నారో అంటే వీళ్ళు క్షమించన్నాడంటే, అందుకే ఆయన మనల్ని ఎలా చేశారు తెలుసా? ప్రేమించాడు ఆయన. అందుకే యోహాను పత్రికలో మాట ఉంటుంది చూడండి, ప్రేమను గురించి ఆ మాటను మనం చూడగలిగితే కనుక మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించటమన్నది కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తముండుటకు తన కుమారుని పంపును. ఇందులో ప్రేమను చూడండి. ఏమండి, మనల్ని ప్రేమించింది ఎవరో తెలుసా? మనమేమనుకోవడం అంటే మనము దేవుణ్ణి ప్రేమించటమన్నది కాదు, తానే మనల్ని ప్రేమించి చూడండి, ఒక పాపి ప్రాయచిత్తము కొరకు అంటే ప్రేమించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో మీరు కూడా ఎలా ప్రేమించాలి తెలుసా? ఏమండి, ఎలా ప్రేమించాలి? 7వ వచనం, ప్రియులారా చూడండి ఒకసారి 19వ వచనం, ఇది 4:19. ఆయన మొదట మనల్ని ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఒకసారి చూడండి, ఎవరు మనల్ని ప్రేమించారో? యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించారు కదా. ఆయన మనల్ని అంతగా ప్రేమించడాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇదిగో సిలువలో నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు, నా కొరకు ఇన్ని అవమానాలు ఎంతగా చేశారు నా కొరకు అని మనం గుర్తు చేసుకుని ఆయన మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రేమిస్తున్నాం. అందుకే చెప్తున్నాడు ఆయన, ముందు ఎవరు ప్రేమించారంటండి? ఆయనే మనల్ని ముందుగా ప్రేమించదు గనక మనము ప్రేమించుతున్నాం. తర్వాత ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని చూడండి, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి ఉంటున్న మనము అది పాటలు పాడినా కానీ, లేకుంటే ప్రసంగాలు చెప్పినా కానీ, లేకుంటే ఆరాధన చేసినా కానీ, ప్రార్థన చేసినా కానీ, ఇన్ని చేసినా కానీ, ఇదిగో దేవుడి కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ కూడా నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే, ఆ ప్రేమ చూపకపోతే, ఒకరిని ఇష్టంగా ప్రేమించేవారు చక్కగా ఉంటారో, మరొకరిని సరిగా ప్రేమించరు. అది యవనస్తుల కాడి నుంచి మొదలవ్వి వృద్ధాప్య వయసుల వరకు కూడా ఉంది. చర్చిలోకి వెళ్ళే పిల్లల కాడి నుంచి పిల్లలు చూడండి, చర్చిలో ఉన్న పిల్లలు కూడా చక్కగా వారితో చక్కగా ఉన్న వారిని చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. కొందరు ప్రేమించిన వారు అదేంటో తెలీదు. మరి ఇంకెందుకు భక్తి అంటే నీకు నచ్చిన వారిని ప్రేమించుకోవడం కాదు, అది లేకుంటే నీకు కావలసిన వారిని ప్రేమించుకోవడం కాదు. నిండు వలె అంటున్నాడు ఆయన కదండి. మరి వాక్యానికి మనం లోబడాలంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడంలో ఉంది తగ్గింపు అంటే, భక్తి అంటే, గుణాలంటే. మనమంటే ఇదిగో పేతురు గారు రాసిన ఈ గుణాలు మన జీవితంలో ఉండాలంటే, ఒక విశ్వాసమంతో సద్గుణం, మంచి గుణం నీలో ఉంటే నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది. అది నా మాటలు కాదు, దేవుని చెప్పే వాక్యం. ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పుకుంటే కుదరదు. మన పరిచయుడు సొంకూరు కోసం మనం మాట్లాడుకున్నాం కదా. అని ఏం చెప్పాడు? ప్రభా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నేను 10వ భాగాన్ని ఇస్తున్నాను, వారికి వలె కాదు వీరికి వలె కాదని చెప్తున్నాడు. ఎవరిని దూషిస్తున్నాడో చూడండి. ప్రేమిస్తున్నాడా? లేదే. మరి ఈ రోజు మనం కూడా అనుకోవచ్చు, ఇదిగో నేను దేవుని కొరికే బ్రతుకుతున్నాను కదా, నేను అన్నీ చేస్తున్నాను కదా అనుకుంటున్నావు, నువ్వు విడిచిపెడుతున్నావు ఒకటి. అలా ఉన్న వారిని దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? చదవండి కింద. చెప్పి అది ఒకటి ఏమవుతుందంట, అబద్ధికుడు అవునని చెప్పాడు కదా. మరొక సందర్భం చూద్దాం, ఇదే ప్రేమ కొరకు ఈ సందర్భం వచ్చింది కదా. 3:15 మొదటి యోహాను 3:15. అమ్మా ఎక్కడున్నారు మీరు? 15 వచనం ఎవరో చదవండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటండి. ఏ నరహంతకుడు అందును నిత్య జీవం ఉండదని చూడండి. అంటే సహోదరులు మనం ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఏమంటే 15వ వచనం కనపడుతుంది, తన సహోదరుని ఏం చేయకూడదంట?
అది అలా చేస్తే అటు ఒక మనిషిని మనం ఏం చేసినట్టు అవుతుంది, చంపేసినట్టే. అలా అలా ఉంటే కనుక ఏముండదు అంటున్నాడు ఆయన, నిత్య జీవం ఉండదంటే. పరలోకానికి వెళ్ళే అవకాశాలు కూడా మనం ఏమనుకుంటామంటే, నాకు నచ్చిన ప్రేమించుకుంటానులే అనుకుంటే కుదరదు. ఈ వాక్యం ప్రతిదీ ఉన్నదే, ఏదో ఒకటే ఆపేస్తుంది మనల్ని వెళ్ళకుండా దేవుని సన్నిధిలోకి. అందుకే చెప్పాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలంటే అన్ని విషయంలో ఉండాలంట. అన్ని విషయంలో ఎదగాలి, మనం ఆత్మీయంగా ఎదగాలి. సహోదరుల పట్ల ఆత్మీయంగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి, భక్తిలో నడుచుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సహోదరుల పట్ల సహనము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. మరొకటి అని చెప్పుకొచ్చాడు పత్రిక కింద మన పడుతుంది, భక్తి యందును సహోదరి ప్రేమ యందును దయను అమర్చుకునుడి. ఈ దయ చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళారా. ఈ దయ యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఎంత దయ చూపాడు చూడండి. ఎన్నిసార్లు దేవుని మాట వినుకోకుండా మనం లోకంలో బ్రతకం చెప్పండి, అయినా కానీ ప్రేమించాడు ఆయన. ఎంతోమంది మరణించారు, చనిపోయారు, అయినా కానీ మనము ఈరోజు క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆయన మన పట్ల ఏం చూపాడు? ఆయన దయ చూపించాడు. అంటే ఆయన దయ చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, కరుణించే దేవుడు. అలాంటి దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మనము ఎవ్వరము కూడా పాతాళమనే అగ్నిలోనికి వెళ్ళకుండా ప్రభు కొరకు మనం నీతిగా బ్రతకాలన్నదే దేవుని యొక్క సంకల్పం ప్రియమైన. మరి అలాంటి దేవుని కొరకు ఈరోజు మనం ఎలా ఉండాలంటే, ఇది పేతురు గారు చెప్పిన ఆ లక్షణాలు అంటే మనకి ఎలా ఉండాలి? ఒకదానితో పాటు అంటే ప్రేమ యందు దయను అమర్చుకునడి అని చెప్పాడు. అమర్చుకోవాలంట. ఇటుకలు కట్టుచున్నప్పుడు తెలుసు కదా, చూసారు కదా మీరు, ఇటుకలు కట్టుచున్నప్పుడు ఎలాగైతే ఆ తాడికి లైన్గా ఒకదానితో పాటు ఏం చేయబడాలి? అమర్చబడాలి. చక్కగా అమర్చబడితే నా గోడ వస్తే ఏమవుతుంది? అది ఎగుడు దిగుడుగా ఉంటే, లైన్కి సరిగా లేదనుకోండి ఎలా ఉంటుంది? అంటే ఈ గుణాలు కూడా మనలో సరిగా అమర్చుకోపోతే గనక ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఏమండి, క్రీస్తులో సరిగా ఒక నిలకడ కలిగి మనం బ్రతకపోకుండా ఎలా ఉంటామంటే లోకములోనికి జారిపోయే అవకాశాలు మనకి ఉంటాయి. అందుకే మీరు అలా ఉండొద్దు. కింద మాట చూడండి, ఇవి అది చూడండి. ఏమంటే ఇది కలిగి ఉంటానంట, మనం ఇవన్నీ కలిగి ఉంటే అని చెప్తున్నాడు. అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను కాకుండా అది ఈ హృదయంలో లేకపోతే ఎలా మారిపోయే అవకాశం ఉంది? సోమరులుగా. మరొకటి అంటే దేనికి పనికి రాని వారుగా మారిపోయే ప్రమాదం ఉందంట. అంతే, మీరు దేనికి పనికి రాకుండా ఒక భ్రష్టత్వంలోనికి వెళ్ళకోకుండా ఉండాలంటే, సోమరులుగా దాంట్లోకి వెళ్ళకోకుండా ఉండాలంటే ఈ గుణగణాలు మీరు ఏం చేయబడాలంటే అమర్చుకోండి. ఎలా అమర్చుకోవాలని చెప్పాడంటే విశ్వాసం ఉండాలని చెప్పాడు. ఆ విశ్వాసము లేకుండా దేవుని కొరకు బ్రతికిదని చెప్పుకుంటే అది కుదరదని చెప్తున్నాడు ఆయన. దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం విశ్వాసము లేకుండా. అంటే ఆ విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో చెప్పాడు కదా. సద్గుణం అని చెప్తున్నాడు కదా. ఆ సద్గుణమే మంచి గుణం. మనలో ఉండవలసింది మంచి ఆలోచనలే ఉండాలి. చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు. అక్కడ ఒక వాక్యం పెట్టాను చూడండి, ఏమో రాయబడిందో. కీర్తన గ్రంథము 119 కీర్తన, నీ వాక్యమును బట్టి అంటే మన అడుగులు స్థిరపడాలంటే ఏం చేయబడాలి? ఏముండాలి? ఆయన వాక్యమే. అంటే వాక్యముకు ఆధారముగా కనబడుతుంది. పాపం అన్నది మన జీవితంలోకి వచ్చి ఏలుబడి చేయకోకుండా ఉండాలంటే, మన అడుగులు జారిపోకుండా, ఏమంటే జారిపోయే ప్రమాదంలోకి వెళ్ళకోకుండా ఉండాలంటే నిలబెట్టేది, స్థిరపరిచేది కూడా ఏంటంటే వాక్యం. వాక్యాన్ని ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అలా ఎంతమంది అయితే నడుచుకుంటారో, అనుసరిస్తారో వారు దేవుని విషయంలో మరీ శ్రేష్టమైన బిడ్డలుగా మార్చబడతారో అదే సద్గుణం. ప్రియమైన వారు, ముగించి చెప్తున్నాను, ఆ సద్గుణాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో కనపడుతూ ఉండాలి. సద్గుణం అంటే మంచి గుణం, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన,
మంచి నడవడక, ఇలాంటివి సద్గుణాన్ని కలిగి ఉండాలంట. మనలో మాట్లాడుతున్నప్పుడల్లా మంచి ఆలోచనలే వస్తున్నాయంటే ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఎలాంటి ఆలోచన ఇచ్చాడు తెలుసా? చెడ్డ ఆలోచన అంట. కంగారుగా మనం పోయిన వారంలో ఎప్పుడో చెప్పామట. ఆ రోజు ఎవరో చెడ్డ ఆలోచన ఇచ్చాడు ఒక ఆయనకి. ఏమ్మా, ఒక ఆయనకి చెడ్డ ఆలోచన ఇచ్చాడు. ఎవరో ఏమ్మా చెప్పాలి. హమ్నోనికి కదా. ఎవరిచ్చారు? హమ్నోనికి ఎవరిచ్చారు చెడ్డ ఆలోచన? విన్నారా? మొన్న చెప్పాను కదా, వినలేదా? రాలేదే మీరు. యెహోనాదాబు ఏమిచ్చాడంటే, ఒకసారి వెళ్దామా? ఒకసారి వెళ్దాం. తామారు విషయంలో జరిగే సందర్భం మనం చూద్దాం. అక్కడ తన రోగి అయి ఉంటాడు కదండి. రోగి అయినప్పుడు తామారును చూసి చిక్కుపోయి ఒక భ్రష్టత్వములోనికి జారిపోయి ఎంత ప్రమాదకరమైన పని చేశాడన్నది ఇక్కడ కనబడుతుంది. ఓసారి చూద్దాం. చూడండి, ఇక్కడ సమూయేలు రెండవ సమూయేలు 13వ అధ్యాయము మొదటి చదవండి సారి. చూడండి, అతని పేరేంటి? అతడు ఎవరు? దావీదు కుమారుడు హమ్నోను కదా. ఆమెను చూచి చింతాకాంతుడై అయిపోయి తన చెల్లెలను సంగతి తెలిసి ఇది మంచి పని కాదు అన్న ఒక ఆలోచన పుట్టింది తనలో. పుట్టగానే దావీదు స్నేహితుడు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో చెప్పండి? యెహోనాదాబు. ఇతడు అంటండి అక్కడ వచ్చి ఎటువంటి సలహా ఇచ్చాడన్న సంగతి కూడా ఇక్కడ కనబడుతుంది మనకి. ఎక్కడ? ఒకసారి 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండును, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. అతని పేరేంటండి? ఈ యెహోనాదాబే అమ్నోనికి ఎలాంటి సలహా ఇచ్చాడు తెలుసా? అతని పేరు కనబడుతుంది. అతడంటండి బహు కపటమైన వాడు. ఇలాంటి వాడు ఎలాంటి సలహా ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఎక్కడ తెలిసి మనము 5వ వచనంలో కనపడతాం కదా. 5వ వచనంలో యెహోనాదాబు నీవు రోగివైనట్లు వేషం వేసుకొని, అంటే ఇలాంటి మాట కనబడుతుందంటే అతడు మంచి సలహా ఇస్తున్నాడా, చెడ్డ సలహా ఇస్తున్నాడా? చెడ్డదే. అంటే పాడైపోవడానికి, పాపం చేయడానికి ప్రేరేపణ కలిగే ఆలోచన ఇచ్చాడు. ఇలాంటి ఒక దుర్మార్గము కలిగే ఆలోచనలు ఇచ్చాడంటే తన హృదయం చెడిపోయింది. చెడిపోయిన వాడు హృదయంలో ఉన్న ఆలోచనలు ఎలా ఉంటాయి? చెడ్డ ఆలోచనలు, చెడ్డయే వస్తాయి కదా. అంటే దయ కలిగే ఆలోచనలు కానీ, దయ చూపే ఆలోచనలు కానీ, మంచి ప్రవర్తన కానీ, మంచి క్యారెక్టర్ కానీ వారి హృదయంలో రావాలంటే ఎలాంటి గుణం కలిగి ఉండాలి చెప్పాడు ఇందాక? సద్గుణం కలిగి ఉన్న వారిలో వాళ్ళ హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయి. మరి ఇలాంటి చెడ్డ ఆలోచన ఒక అమ్మునోనికి ఇచ్చాడంటే అతను ఏం చెప్పాలి తెలుసా? ఒరే నీకు కళ్ళు కనపడట్లేదేమో, ఆమె ఎవరు అది అని చెప్పాలి. ఒక నీతిగా భక్తిగా బ్రతికేవాడైతే ఇలా చెప్పాలి, కానీ అలా చెప్పలేదు. చూడండి, ఈరోజు ఎంతమంది తెలుసా పాపములో పడిపోవడానికి కారణం తెలుసా? అలా ఉండడం బట్టి ప్రియమైన వారులారా. అందుకే మనం అలాంటి విషయాల్లో కూడా వెళ్ళిపోకుండా యవనస్తులంటే, పెద్దవారంటే ఎవరైనా సరే జారిపోకుండా ఉండాలంటే పేతురు గారు రాసిన ఆ పత్రికలో ఉండవలసిన గుణగణాలు మనకే కావాలి. ఆత్మ ఫలాలు ఎంత ప్రాముఖ్యమైందో ఒక విశ్వాసకు ఉండవలసిన గుణాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఆత్మ ఫలాల కొరకు మీరు విన్నారు కదా. ప్రేమ ఎంత శ్రేష్టమైంది కదండి, సంతోషం ఎంత శ్రేష్టమైంది, ఇలాగూ సమాధానం అనేది ఎంత శ్రేష్టమైంది. ఈ విషయాలు చాలా మంచి మాటలు ఉన్నాయి. మనము ఈ గుణాల కోసం మనం విన్నాం కదా. ఇలాంటి గుణాలు ఒక క్రైస్తవుడు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పండి? ఎన్ని చెప్పండి? ఇవన్నీ ఎన్ని వచ్చినాయి? ఒకసారి స్పీడ్గా చెప్పండి, ముగించుకుందాం. 1 విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము,
ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా లేవని మనం ఇవన్నీ చదువుకుంటూ వ్యక్తిగత ప్రార్థనలో మనం ప్రార్థిస్తూ, అయ్యా నాలో విశ్వాసం ఉందా, నాలో సద్గుణం ఉందా, నాలో జ్ఞానం ఉందా, నాలో ఆశానిగ్రహం ఉందా, నాలో సహనం ఉందా, నాలో భక్తి ఉందా, నాలో జ్ఞానం ఉందా, ఇవన్నీ కూడా నాలో సహోదరి ప్రేమ నాలో ఉందా, నాలో దయ ఉందా అని మనం అన్నీ మన హృదయంలో ఉంచుకుని ఎప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, ఒకవేళ దేవా నాలో దయ లేకపోతే నాకు దయ చూపించండి, నాలో జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని, నాలో భక్తి లేకపోతే అని అన్నీ కూడా ఎవరి సన్నిధిలోకి వెళ్ళి అడగాలి? సొలొమోను రాజు అడిగినట్లుగా మనం కూడా ఆయన సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. అప్పుడు మనము ఫస్ట్ ఒక విశ్వాసాన్ని కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కార్యమును సఫలమవుతుంది. అది రోగుల కొరక, ఇబ్బందులుగా ఉన్నవారి కొరక, ఎవరి కొరకైనా, దేని కొరకైనా సరే మనం ప్రార్థన చేయాలంటే అలాంటి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి.